వరంగల్ భద్రకాళి చెరువు పూడికతీత పనులపై రాజకీయ రగడ కొనసాగుతోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో ఓరుగల్లు రాజకీయాలు హాట్ గా మారిపోయాయి. భద్రకాళి చెరువు పూడికతీత పనులపై వరంగల్లో రాజకీయ రగడ కొనసాగుతోంది. భద్రకాళి చెరువు పూడికతీత మట్టి తవ్వకాల పనుల్లో పారదర్శకత కరువైందని, టెండర్లలో గోల్మాల్ చేశారని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత వినయ్ భాస్కర్ ఆరోపించడంతో రాజకీయ రచ్చరేగింది. భద్రకాళి చెరువు నీటిని నవంబర్ నెలలో ఖాళీ చేస్తే మార్చి నెల వరకు టెండర్లు పిలవకపోవడం వెనుక మతలబు ఏంటని వినయ్ భాస్కర్ ప్రశ్నించారు. భద్రకాళి చెరువులో ఇరిగేషన్, కుడా అధికారుల బినామీలకే పనులు అప్పగించి కమిషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. చెరువు పనులు 50% కూడా పూర్తి కాలేదని, ఐలాండ్ల పేరుతో చెరువు విస్తీర్ణం తగ్గించారని ఆరోపించారు. సుందరీకరణ మొదలుకొని మత్తడి నిర్మాణపు పనులు వేగంగా పూర్తి చేయాలని కోరారు. అర్హత లేని కాంట్రాక్టర్ కు కుడా అధికారులు పనులను కమిషన్ పద్ధతిలో అప్పగించారని ఆరోపించారు. నవంబర్ 7న నీరు విడుదల చేస్తే నవంబర్ ఎండింగ్ లో డిసెంబర్ 1st వీక్ టెండర్ పిలవాలి. కానీ టెండర్లు ఎప్పుడు పిలిచిండ్రు? మార్చిలో పిలిచిండ్రు. ఎందుకు పిలుస్తున్నారు అని చెప్పి పత్రికలుగా అని మేధావులు కూడా అంటే ఇప్పుడు అప్పుడు అన్నారు. అసలు దాన్ని వెనుక ఉన్నటువంటి భాగవతం ఏంటంటే, పాపం మంత్రులకు, ఇటు మేయర్కు, ఇటు ఎమ్మెల్యేకు, ఎంపీకి అవినీతి వాటాల పోసుకోలేదు. అందరి మధ్యన సమన్వయం లేక మరి కొంత ఆలస్యమైంది. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు పీసుకున్నట్టు, పచ్చ కామెంట్లు అయినా కాబట్టి లోకంతో పచ్చగా అన్నట్టు వాళ్ళే అవినీతి చేస్తారు, మా పైన అవినీతి ఆరోపణలు చేస్తారు. అయినా కూడా మాకు చదువు సంస్కారం ఉన్నది కాబట్టి వాళ్ళలాగా పిచ్చి పిచ్చిగా మాట్లాడం. అయితే వినయ్ భాస్కర్ ఆరోపణలపై ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రకాళి చెరువు టెండర్లలో పాల్గొనేందుకు ఎవరూ రాలేదని, అందుకే పనులు ఆలస్యమయ్యాయని అన్నారు. ఇక టెండర్లు లెస్కి పాడితే కమిషన్లు ఎలా ఇస్తారని ఆయన మండిపడ్డారు. దమ్ముంటే కేటీఆర్ చర్చకు రావాలని, బీఆర్ఎస్ హయాంలో కుడాకు ₹1 నిధులు ఇచ్చామని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. కేటీఆర్ మీద నేను సిఎల్పిలో ప్రెస్ మీట్ పెట్టిన, అది మొన్న పేపర్లలో టీవీలలో కూడా వచ్చింది. అది ఆ దొంగ ఏదో ఫోన్ చేసి నేను తిట్టినట్టున్నాడు, దానికంటే ఏదో పెట్టాలని చెప్పి ఆడ గురికి పెట్టినట్టున్నాడు. దీన్ని బట్టి చూస్తే ఏదో పెట్టాలి, ఫార్మాలిటీ పెట్టాలి, పెట్టింది అంతే. ఆ పెట్టినోని ఆధారాలతో నన్ను విలువ నేను వస్తాను ధైర్యం ఉంటే, అది చేత కాదు. నేను అందుకే మళ్ళీ ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తాను మీ ద్వారా, కేటీఆర్ గారిని రమ్మని చెప్పాలి. అక్కడ నువ్వు నీ పాత్ర ఏంటిది, నీ వరంగల్ జిల్లాల 10 ఏళ్లలో నీ కాంట్రిబ్యూషన్ ఏంటిది, మీ ఆ శిశువుని ఎట్లా భరిస్తాడో ఆయన కూడా అది ఒకటే క్లాస్మేట్లు కానీ భరిస్తాడు. అంతేగాని వీళ్ళు దాంట్లో మీ కాంట్రిబ్యూషన్ ఏంటిది, ఇంట్లో పర్సంటేజీలు ఏంటిది, అన్నిటి మీద చర్చకు అక్కడ కూర్చొని రాజీనామా చేద్దాం రా అంటూ నేను లెటర్స్ ఆన్ కమిటీ ఒక్కటే మీరు డిమాండ్ చేస్తున్నా. లేకపోతే ఇంకోసారి వీటి గురించి మాట్లాడితే డ్యామేజ్ సూట్ కూడా వేస్తాం. మొత్తంగా భద్రకాళి చెరువు పూడికతీత పనులు వరంగల్ రాజకీయాలను కాకా పుట్టిస్తున్నాయి. ఎటు టర్న్ తీసుకుంటాయో చూడాలి.